కొందరు పట్టుమని గుప్పెడు మంది ఉండరు వీళ్ళు. కానీ అన్నిట్లో వీళ్ళే పెత్తనం చేస్తుంటారు అని తెలిసి తెలియని జర్నలిస్టులు కావచ్చు, చిన్న చిన్న వాళ్ళు ఎవరో చేసే విమర్శలున్నాయి. హ్మ్. మేము గుప్పెడు మందిమి కాదు, సంఖ్యాపరంగా మేము 2,10,00,000 మంది ఉన్నాము. హ్మ్. అంటే భారతదేశ జనాభాలో 1.5% 140,00,00,000 భారతదేశ జనాభాలో 1.5% ఉన్నాము. 1.5% అనేది చిన్న సంఖ్య కాదు. అది కూడా ఎక్కువ కాన్సంట్రేషన్ మా సౌత్ ఇండియాలోనే మేముంది. హ్మ్. అది తమిళనాడులో అన్ని రాష్ట్రాల కంటే అందరికంటే ఇప్పుడు మాది 2.1 క్రోర్స్ మా పాపులేషన్ అని నేను చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1/3 తమిళనాడులో ఉన్నారు. అవును సార్. అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొన్న మీరు తమిళనాడు సభలో మాట్లాడుతుంటే చూసా. 65,00,000 మంది ఉన్నారు. హ్మ్. నేను ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కంటే ఎక్కువ. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపిన సంఖ్య కంటే కూడా తమిళనాడులో ఎక్కువ. ఓహ్! హుహు. అది మేము అంతకుముందు మాట్లాడటం ఇప్పుడు కోయంబత్తూర్ గానీ, ఆ చుట్టుపక్కల గానీ, విరుదునగర్, తేని, దిండిగల్, మదురై, హ్మ్. కోయిల్పట్టి, హ్మ్. ఇప్పుడు చెన్నై చుట్టుపక్కల చెన్నై నగరంలో గావచ్చు, హ్మ్. తిరువల్లూర్, తిరుత్తని, అరక్కోణం, హ్మ్. చెంగల్పట్టు, కాంచీపురం, మధురాంతకం ఇట్లా ఏ ప్రాంతంలో చూసినా ఆ ప్రాంతాల్లో అంతా రైతు కుటుంబాలు కాబట్టి, హ్మ్. ఎక్కువ శాతం మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు మావి. హుహు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మాకు రిజర్వేషన్స్ అనేది రావు. అగ్రకులం అనేది రావటం వల్ల